ప్రైజ్ లార్డ్. మరొకసారి మిరకల్ 365 సిరీస్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషపడుతున్నాను. దేవుడు నా పట్ల చేసిన గొప్ప అద్భుతాలను, నా ద్వారా దేవుడు చేసిన అద్భుతాలని దేవుని వాక్యంతో చెప్పడమే ఈ ఒక ప్రోగ్రాం ఒక విశేషం. సో ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 4వ అధ్యాయం నుండి. యాక్చువల్గా మీరు మొత్తం లేఖనం చదవచ్చు, కానీ 28 నుంచి 30 వరకు చదివితే అక్కడ సమాజ మందిరం నుంచి దేవుడు వాక్యం చెప్తుండగా యేసు ప్రభు వాక్యంని వాళ్ళకి వినబుద్ధి కాలేదు. వాళ్ళు దేవుని చంపాలని నిర్ణయించుకున్నారు. సో ఏం చేస్తారంటే సమాజ మందిరంలో అందరూ యేసు ప్రభుని ఇట్లా ఒక కొండ వైపుకి తీసుకెళ్ళి ఆ కొండ చివరి వరకు తీసుకెళ్ళి తల కిందగా పడత్రోయాలని వాళ్ళు అనుకున్నారంట. సో అది అనుకున్నప్పుడు బైబిల్ సెలవుస్తుంది 30వ వచనంలో యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోయారని రాయపడింది. వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోయారు. యాక్చువల్గా ఎవరు చూడలేనట్టు దేవుడు ఎలాగా ఎస్కేప్ అయ్యారు? పెద్ద విషయం. 2 విషయాలు ఇక్కడ జరిగి ఉండొచ్చు. ఒకటి, యేసు ప్రభు ఎవరికి కనిపించకుండా ఉండొచ్చు, లేదంటే మిగిలిన వాళ్ళ కళ్ళు ఒక కొన్ని నిమిషాలకి కనిపించకుండా ఉండొచ్చు. సో రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కాబట్టి అంత పెద్ద క్రౌడ్ ఎవరు లేని స్థలంలో నుండి దేవుని తీసుకెళ్ళడం జరిగిందంటే దేవుడు అక్కడి నుంచి ఎస్కేప్ అవడం చాలా పెద్ద విషయం. నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు చాలా జరిగిందనమాట. నేను మస్కట్లో ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యము ఎవరికి పడితే అట్లా వివరించి చెప్పడం నాకు అలవాటు అనమాట. అయితే ప్రత్యేకంగా అక్కడ ఉన్న సంఘం ద్వారా హాస్పిటల్ మినిస్టర్ చేయడం ఒక అలవాటు వచ్చింది. సో హాస్పిటల్ వెళ్ళడం అలవాటు చేసుకున్నప్పుడు అక్కడ ఇల్లీగల్ అనమాట. యాక్చువల్గా మనం పోయి బైబిల్ ఇవ్వడం, రోడ్లు అలా చేయడం చాలా ఇల్లీగల్. కానీ నేనేం చేస్తానంటే బైబిల్ని కార్లో పెట్టుకొని హాస్పిటల్ లోపల వెళ్ళేసి ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను. అంటే ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళ బైబిల్ అడిగినట్లయితే నేను మరలా పరిగెత్తుకుని వచ్చేసి బైబిల్ తీసుకొని లోపల వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాను అనమాట. అయితే ఎన్నో అద్భుతాలు అలాగా జరిగింది ఆ సమయంలో. కానీ ముఖ్యమైన అద్భుతం ఏంటిదంటే ఇక్కడ నేను ఎప్పుడు వెళ్తానంటే హాస్పిటల్కి, ఇంతకుముందు స్టార్టింగ్లో ఏమో వారంకి 2 వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వెళ్ళేదాన్ని. కానీ తర్వాత కాలంలో ఎప్పుడు ఆఫీస్లో గ్యాప్ వస్తే ఫ్రీ ఉన్న టైంకి నేను హాస్పిటల్కి వెళ్ళి అలా పరిచయం చేయడం నా అలవాటు అనమాట. కానీ 90% ఆఫ్ టైంలో ఏంటిదంటే అక్కడ విజిటింగ్ అవర్స్ లేని సమయంలో వెళ్తాను. విజిటింగ్ అవర్స్ లేని సమయంలోనే వెళ్తాను. మీకు తెలుసు, మామూలుగా ఇక్కడ ఉన్న పెద్ద హాస్పిటల్స్కే అలో చేయరు లోపలికి. కానీ అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ అనమాట. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఎవరు లోపల అలో చేయరు. కానీ ఈ వాక్యం నాకు చాలా దేవుడు ముట్టినట్ల, ఈ వాక్యం చాలా నన్ను ముట్టింది కనుక నేను నమ్ముతాను అనమాట. నేను వెళ్ళినప్పుడు ఎవరికి నేను కనిపించడం నేను నమ్ముతాను. అయితే ప్రతిసారికి నేను ఆఫీస్ నుంచి గ్యాప్ రాగానే హాస్పిటల్ లోపల వెళ్ళినప్పుడు దేవా ఇప్పుడు కొంచెంసేపు ఎవరికి నేను కనిపించకుండా లోపల ఎంట్రీ ఇవ్వడానికి నాకు అవకాశాలు దయచేయని చెప్పేసి ప్రార్థన చేసుకు వెళ్తే ప్రతిసారికి ఆ సెక్యూరిటీ గార్డ్ అందరినీ ఇక్కడ ఎదురులో ఉన్న వాళ్ళందరినీ ఆపుతారు, కానీ నన్ను మాత్రం ఆపరు. సో 2 విషయాలు జరిగి ఉండొచ్చు. నేను ఇన్విజిబుల్గా అయి ఉంటాను, లేదంటే కొన్ని క్షణము వాళ్ళకి కళ్ళలో కనిపించకుండా ఉంటాను. అందరూ కనిపిస్తుంటారు, కానీ నేనైతే వాళ్ళ కళ్ళలో కనిపించకుండా నేను స్ట్రైట్గా వెళ్ళిపోతాను. అలాగా ఎన్నోసారి పరిచయం చేశాను. ఆ పరిచయం అన్నింటితో దేవుడు గొప్ప అద్భుతాలు చేశాను. మీరు నమ్మినట్లయితే ఇదే అద్భుతం మీ జీవితంలో కూడా జరుగుతుంది. దేవుని వాక్యం అంత పరిశుద్ధంగా నమ్మండి. అది ఆయనకి జరిగినట్లయితే మీకు కూడా జరుగుతున్న విశ్వాసం మీకు కలిగినట్లయితే ఈ విషయం మీకు కూడా జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించుగాక.